సామాన్యుడికి కొంచెం అర్థమయ్యేటట్టు ఉంటుంది. గిరీష్ ఏదో ఫోటోలు పెట్టినావు, టోల్ బూత్ పెట్టినావు, టెంట్ వేసినావు, టెంట్ మీద దుమ్మంత ఉన్నది అని అంటే మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏముంటుంది? దుమ్ము తప్ప. ఓడను ఉన్నాడు ఆడ. పీసీసీఎఫ్ఏ పెద్ద దుమ్మాయ. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అంటారా అన్న, రాకేష్ మోహన్ డోబ్రియాల్, ఆయననే పెద్ద దుమ్మాయ. ఎంత దులిపినా దులువదా ఆయన నెత్తి మీదకి ఎంత దుమ్ము. ఆ దుమ్మే వేసుకొని టెంట్ మీద వేసుకొని కూర్చున్నాడు. చతిరన్న కోలు బరస్ సాతుమే బీగు జానిదే బీగి రాతుమే అని. ఈ మాట నేను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, ఫారెస్ట్లల్లా ఏటూరు నాగారం దగ్గర ఇల్లు టోల్ పెట్టిరయ్యా. ఎందుకు పెట్టినామని అడుగుతా, పెడతాం మా ఇష్టం అని అంటారు. మీ ఇష్టమా అచ్చా అని చెప్పి ఒక నార్మల్ నా లాంటి సిటిజన్ ఏం చేసిండంటే, ఇది ఇల్లీగల్ కలెక్షన్ బ్రదరు అని పీసీసీఎఫ్కి శిల్కాకి చెప్పినట్టు చెప్పిండు. రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారు, ఓ పీసీసీఎఫ్, ఇది ఇల్లీగలు, ఇట్లా పెట్టొద్దు. ఏదైతే నేషనల్ హైవే నంబర్ 163 మీద మీరు టోల్ కలెక్ట్ చేస్తారు, అది కూడా క్యాష్ రూపంలో కలెక్ట్ చేస్తారు చూడు. సిగ్గులు శరాలు ఏమన్నా ఉన్నాయి ఆమె జిందగీలల్లా? ఇవాళ దేశం మొత్తం డిజిటైజేషన్ అవుతుంటే ఇవాళ మీరు మాత్రం క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు అని అంటే, వచ్చే జీతాలు సరిపోతలేవా? మీ జీవితంలో ఏమైనా పని చేసిండ్రా? మీ జీవితాలలో ఏమైనా పని చేస్తే ఏం ఎలుగు పెట్టిర్రో నాకు ఒకసారి ఆ ఎలుగు చూపెట్టగలుగుతావా? ఈ ప్రశ్నలకు నేను ఎన్నిసార్లు అడిగి, ఒకసారి ఆయన కళ్ళు పెట్టి చూద్దామనన్న అదృష్టం కొద్ది కూడా లోపలికి పోతే నేను స్వీట్ డబ్బా పట్టుకొని పోలే, నన్ను రానియలే. నేను అలిగిన బుంగమూతి పెట్టుకున్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పుర్రి. అయితే గిట్టనే ఒక సిటిజన్ కూడా అలాగే ఏం చేసిండంటే, ఆయన జర నాకంటే రెండింతలా ఎక్కువ ఆలోచించిండు. ఎందుకంటే నేను ఊరికి పోయేటప్పుడు ప్రతిసారి టోల్ పైసలు కట్టాలా అని చెప్పి ఆయన ఏం చేసిండు, ఒక కంప్లైంట్ రాసిండు. అయితే హైలైట్ ఏమైందని అంటే, ఈ టోల్ క్యాష్ రూపంలల్లా చిన్న వెహికల్ అయితే, హెవీ వెహికల్స్ అయితే 100 రూపాయలనంట, చిన్న వెహికల్ అయితే 50 రూపాయలనంట. ఇక తీసి అది మడత పెట్టుకున్నాడే. మళ్ళీ ఇది ఇప్పటిదాకా ఎన్ని పైసలు వచ్చినాయి, ఏమొచ్చినాయి, ఆధారాలతో చిత్రగుప్త వస్తుంది. ఇప్పుడు జస్ట్ మీకు మసాలా నూరుతున్నా. సుమారు ఈ ఫారెస్ట్ మొత్తం మనము నల్లమల్ల అడవుల తీసుకొని చూస్తే సుమారు 2000 అచ్చా అది వేరేనట, అది వేరేనేమో. నల్లమల్ల అది ఆడ టోల్ పెట్టిరు కదా, అచ్చా టోల్ పెట్టిరు. సో ఇక ఈ కథకు ఇక బొందలగడ్డల మీద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బొందలగడ్డ మీద మూలలు కొట్టాలన్నట్టు నోటుతో ఎందుకు కానీ, నేను డైరెక్ట్ వంశాననే పిలుస్తాం మా షోకి. వంశాన రావే, ఫారెస్ట్ వాళ్ళకు సింహస్వప్నము. సో జై శ్రీరామన, మీరు ఇక్కడ వచ్చారు. యా, ఈ లొల్లేందన్నా ఇది ఇప్పుడు ఇక్కడ రాదు, ఈ గీత దాటవుతుంది. పీడిఎఫ్ ఉన్నాయి పెడతా. ఇదే ఇంట్లోకేనే రాసిన. ఒక్క నిమిషం, మీకు ఏం కావాలి? ఇదా? ఇదే కదా కింద. ఒక్క నిమిషం, కిందకి వచ్చారు. ఇంకా కింద లాస్ట్ పేజ్, పీడిఎఫ్లో లాస్ట్ పేజ్. లాస్ట్ కాదు, ఇదే ఇదే లాస్ట్. ఓకే, ఎస్, ఇక్కడ వచ్చి పీడిఎఫ్ కావాలి. ఇదే లాస్ట్ పేజ్. ఇది 2022లో జరిగిన సబ్జెక్ట్ ఇది. బిఎఫ్ఓ ప్రపోజల్ పంపిస్తాడు రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారు. ఇప్పుడు ప్రజెంట్ పీసీసీఎఫ్, అప్పుడు కూడా పీసీసీఎఫ్ అని ఇన్ఛార్జ్. నవంబర్ 2022 అప్రూవల్ చేసిన డేట్. 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు, ప్లస్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు. 2 సంవత్సరాల నుంచి పీసీసీఎఫ్ ఎంత ఉద్యోగస్తులు. అదే ఈయన స్పెషాలిటీ ఏంటంటే, రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారిది పాపం బుర్ర ఉపయోగించాడు. అసలు కింది నుంచి ఏ ప్రపోజల్ వచ్చిందంటే ఆ ప్రపోజల్ దాన్ని సంతకం పెట్టుడు అంతే. నాకేం చేసినది అంతే, కింద దొబ్బొచ్చారు సార్. అన్ని సార్లు దొబ్బడానికి అవకాశం ఉండదు. కొన్ని సార్లు ఇట్లా దరిద్రం ఇట్లా చుట్టుకొని దండయాత్ర చేస్తుంది. అది పోయి చిత్రగుప్తగా దొరుకుతుంది. ఇలా ఉద్యోగాల మన్నువాడా ఏం అసలు చదువు. పీసీసీఎఫ్, ఐఎఫ్ఎస్, ఐ మీన్ యూ గైస్ షుడ్ బి ఎట్లుండాలంటే వీళ్ళు ఒక మోటివేషనల్ ఉండాలి భావి సమాజం. మీరేమైనా దయదలిసిరా? ఐఎఫ్ఎస్ ఏదో రాసిన ఎగ్జామ్, ఓకే, 1,00,000 మంది రాస్తే దాంట్లో 20 మందికో 30 మందికి 50 మందికో వస్తుంది. ఇట్ డజంట్ మీన్ దట్ మీరు దైవాంశ సంబూతులు, మీకేమన్నా తెలివితేటలు అన్నీ ఉన్నాయి, మీరు కనుక మమ్మల్ని ఉద్ధరించడానికి పుట్టినరు, ఇలాంటి ఏమి ఉండవు. యు ఆర్ కామన్ సిటిజన్స్ విత్ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ అంతే. మిమ్మల్ని సార్ అని ఎందుకన్నా అంటే ఈ రోజు నుంచి అనొద్దని ప్రజలకు గుర్తు చేస్తున్నా. ఎవరు వీళ్ళని మనం సార్ అని ఎందుకు అనాలి? నేను ఎందుకు ఎక్కించుకోవాలి? అవసరం లేదు. మనం ఈ టాపిక్ ఎందుకు అనొద్దు అనేది
చెప్తున్నాను. ఇది సబ్జెక్ట్ ఎంత దోసుకో దోపుతురు చూడరు ఇక. ఇప్పుడు అక్కడ ఉన్న డిఎఫ్ఓ కూడా చేసుంటాడు. డిఎఫ్ఓ కన్నా కింద వరకు ఐడియా వచ్చింటది, టోల్ పెడితే డబ్బులు వస్తాయి. డబ్బులు అంటే ఎంత, 100 రూపాయలు చిన్న వెహికల్ ఖాళీ ట్రక్ కాదు, 50 రూపాయలు కార్లకి, 100 ఖాళీ ట్రక్కి 100, మళ్ళీ ఫిల్ చేసుకొని వస్తే 200. ఒకటే లారీకి 2 టోల్లు. మళ్ళీ ఇట్లా పోయేటప్పుడు 100, వచ్చేటప్పుడు ఇసుక లారీలు విపరీతంగా తిరుగుతుంటాయి. దాదాపు 5,000 లారీలు తిరుగుతాయి రోజుకి, మేబీ మోర్. అంటే 5,000 ఇంటూ 200 ఎంత? 200 కాదు, సారీ 300. రోజుకి 1,50,000. 5,000 లారీలు. 5,000 అమ్మా, 15 లక్షలు రోజుకి. అమ్మా 15 లక్షలు రోజుకి. బుక్ ఎవరు ప్రింట్ చేస్తారంటే వీళ్ళే చేస్తారు. చేసి ఇది ఒక ఎవరికి వచ్చిందో కానీ కింది లెవెల్లో భలే ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో రోజుకి 15 లక్షలు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1970 మంచిగా ఉందా? సూపర్ బిజినెస్. టోల్ కలెక్టర్ లెక్క తీసుకుంటే సెక్షన్ 28(1)(d) అండ్ 28(2) కింద అడవి లోపల జరిగే యాక్టివిటీస్ కి వీళ్ళు టోల్ కలెక్ట్ చేయొచ్చు. అడవి లోపల. దానికంటే ముందు ఒక్క నిమిషము, మీరు అసలు మర్చిపోతుర్రు. మీరు ఇలా నేను ప్రిపేర్ కాలే. ఒక్క నిమిషం, పీపీటీ ఇదే కదా. అసలు ఏమైంది మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఒక్క నిమిషం, జర్రా ఆగండి. ఇలా మా వంశన్న జర టెన్షన్ పడి మర్చిపోయినట్టున్నాడు. నేను చెప్తా. ఒక వంశన్న లాంటి తెలంగాణ పౌరుడు ఏం చేసిండంటే, అయ్యా నేను ఏటూరు నాగారం విలేజ్కి సంబంధించిన మనిషిని, మళ్ళా నేను ఫ్రీక్వెంట్గా ఇక్కడ విలేజ్కి పోయి వస్తూ ఉంటాను నా ఊరికి, మళ్ళీ ఇట్లా టోల్ కలెక్ట్ చేస్తున్నారండి 200 రూపాయలు. ఇప్పుడు వంశాన్ని అన్నట్టు లోడ్ వేస్తే 200, లోడ్ లేకపోతే ఖాళీ లారీకి 100 రూపాయలు, చిన్నదైతే 50 రూపాయలు. ఇట్లా 5,000 బండ్లు పోయి వస్తూ ఉంటాయి. సో ఓన్లీ లారీలే 5,000 అట. ఇక చిన్న కార్లు బండ్లు ఇవన్నీ లెక్కేస్తలేడు ఆయన మనసు జర స్వభావ ఉదయుడు. కొంచెం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే కనికరం ఉన్నట్టుంది, నాకు లేదు. సో 5,000 లెక్కనే వేసుకుందాం. సో ఓవరాల్ గా మ్యాథమెటిక్స్ ప్రకారం 15 లక్షలు పర్ డే. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్క ప్రకారం ఉట్టి లారీలదే కొంచెం తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు, ప్లస్ ఆర్ మైనస్. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చేద్దాం, 5 లక్షలనే వేసుకుందాం. 5 లక్షలనే వేసుకుందాం. రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారు ముఖం చూసి నాకు జర సింపతి వచ్చి నేను వదిలిపేసిన. దట్స్ ద సెకండరీ ఇష్యూ మై డియర్ సార్. మిస్ప్లేస్డ్ సింపతి ఇస్ నాట్ సింపతి, అగైన్ విత్ డ్యూ రెస్పెక్ట్ టు యూ. నేషనల్ హైవే నంబర్ 163లా ఈ దోసుడు కాండ జరుగుతుంటే ఈయన ఒక లెటర్ రాసిండు. సారు అయ్యా పూజ్యులు పెద్దలకు, ఎవరికి? మన రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారికి రాసిరు. మళ్ళీ వరంగల్ నుంచి భూపాలపట్నము టు భద్రాచలం పోయే దగ్గర వెహికల్ అని ఇట్లా పైసలు అడుగుతున్నారు. ఇది హెక్టిక్ ట్రాఫిక్ జామ్లకు గురవుతుంది, ఎస్పెషల్లీ 4 గంటల నుంచి 8 గంటల వరకు. ఇది చట్ట విరుద్ధము. మళ్ళీ ఇట్లా ఇప్పుడు ఫారెస్ట్ అఫీషియల్స్ వచ్చి ఎన్నోసార్లు టోల్ కలెక్ట్ చేస్తున్నారు, ఇది చట్ట విరుద్ధము. మళ్ళీ దీన్ని మీరు ఫారెస్ట్ అఫీషియల్ దృష్టికి కూడా తీసుకొచ్చినా మళ్ళీ మీరు ఏమైనా కట్టాలు కడతారా అని చెప్పి ఒక లెటర్ రాసిండు. ఏమని? PCCF గారికే రాసిండ్రు. ఇంకా CCF కాళేశ్వరం సర్కిల్కి కూడా రాసిండ్రు, డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి రాసిండు, ములుగు డిస్ట్రిక్ట్ ఎక్సెట్రా వీళ్ళందరికీ రాసిండ్రు. మళ్ళీ అకార్డింగ్ టు ది సెక్షన్ 28 ఆఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ 1972 టోల్ చార్జెస్ కట్టించుకోవద్దు, ఇది చట్టరీత్యా నియమము. దాని కింద ఏంటంటే అడవి లోపల కోర్ ఏరియా, సఫారీ లేకపోతే ఫారెస్ట్ లాడ్జెస్ ఉంటాయి, వాటికి రోడ్స్ ఉంటాయి, వాటికి వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు డెవలప్మెంట్ యూజర్ చార్జెస్ తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఆ ప్రొవిజన్ ని అక్రమంగా వాడుతూ NH 163లో టోల్ కలెక్ట్ చేస్తున్నారు, బాధాప్త రోడ్ మీద పెట్టి. మళ్ళీ ఇది PCCF కి తెలివి ఉందా లేదా, బుర్ర పనిచేస్తలేదా? సీటుకు మూలలో కొట్టుకొని బతుకుతాడు ఆయన. ఎప్పుడైనా మూలలో DFO ఏం చేస్తున్నాడు, CCF ఏం చేస్తున్నాడు, మొన్నటిదాకా ఇన్ఛార్జ్ ఉండబ్బా శాంతారాం గారని. అయితే ఆయన రిప్లై ఇచ్చిండు. ఏమని ఇచ్చిండో చూడు యాజ్ ఇట్ ఈస్ గా. పవర్ ఎక్సైజ్డ్ బై ది PCCF తెలంగాణ ఆర్ అదర్ ఫారెస్ట్ అఫీషియల్స్ ఇస్ అల్ట్రా వైర్స్ ఇన్ నేచర్ అండ్ విత్ ఏ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్. ఆయన కంప్లైంట్ రాసిండు, ఇట్లా చేసిండ్రు అని చెప్పి రాసి దీనికి చేస్తే వీళ్ళు లెటర్లలో ఏం రాసిర్రు. ఇప్పుడు పీడిఎఫ్ వస్తాం. ఈ పీడిఎఫ్ లో ఏం రాసిర్రు చూడు అన్న. రిప్లై రాలే, ఇదేదో రాసిర్రు. డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ములుగు ఇస్ అబౌవ్ రిఫరెన్స్ సబ్మిటెడ్ ఏ ప్రపోజల్ ఆఫ్ ది కలెక్షన్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ మెయింటైన్ చార్జెస్ అట్ ది చెక్ పోస్ట్ ఆన్ ది హైవే పాసింగ్స్. ఇది డోబ్రియాలే 22 లెటర్ పర్మిషన్ ఇస్తూ రాసిండు. ఇక్కడికి ఎనగా మీరు అంటే తెలివిగా ఈ ఇంటర్నల్ లోపల వాళ్ళ ఉంటాయి, లక్నవరము, మల్లూరు దేవాలయము, ఫారెస్ట్ లోపలనే కలెక్ట్ చేస్తూ దాంతో పాటు ఇది కూడా కలిపేసిండు చిన్నగా. ఇది ఆయన యాజ్ యూజువల్ చూడాడు. కింద నుంచి ఏదైనా వచ్చిందంటే రాసుడే గీకుడే. రేపటి రోజున గంజాయి పెంచుకుంటామన్న లెటర్ ఇచ్చినా కూడా దానికి కూడా సంతకం పెడుతున్నాను. అదే మనం ఏదైనా సామాన్యుడు లెటర్ ఇస్తే సమస్య లేదు. ఇక దాన్ని చూడడు, చెయ్యడు, గో టు కోర్ట్. అలా కోర్టు చెప్పినా నో, కోర్టు చెప్తే కూడా నేను వినా, బికాజ్ ఐఎమ్ డోబ్రియాల్. అంతే. అటవీ శాఖ అనేది వీళ్ళని వదిలేస్తే కొద్ది రోజులు అయితే గంజాయి కూడా పెంచుతారు. ఇక
నెక్స్ట్ ఇది ఎంత చట్ట విరుద్ధం అంటే లాస్ట్ పేజ్ కావాలి, ఇక్కడ వాడిన ప్రొవిజన్ ఇది. ద అబవ్ ప్రపోజల్ సబ్మిటెడ్ బై ద డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ ములుగు ఫర్ వేరియస్ యాక్టివిటీస్ అండ్ లెవీ ఆఫ్ వెహికల్ ఎంట్రీ ఫీ, పార్కింగ్ ఫీ, సఫారీ డ్రైవ్ ఫీ, ట్రెక్కింగ్ ఫీ, సో అండ్ సో బై యూజ్ టు బి ఇంప్లిమెంటెడ్ అండర్ ద సెక్షన్ 28(1) అండ్ సెక్షన్ 28(d) ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఎక్కడైనా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ లో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కి నేషనల్ హైవే మీద నువ్వు టోల్ వేసుకోవచ్చు అనే ప్రొవిజన్ ఉన్నదా చట్టంలో? ఉంటే చూపియండి. అంటే దేశంలో అడిగి ఒక 7 నగరంలో ఉన్నదా? తెలంగాణలో అన్ని అడుగులు ఉన్నాయి కదా, ఇంక ఏడు పడతారా టోల్ పెట్టండి, ఇక మీ ఇష్టం. సెక్షన్ 28 గ్రాంట్ ఆఫ్ పర్మిట్ కంప్లైంట్ లో రాసిండు ఆయన క్లియర్ గా. వైల్డ్ లైఫ్ వార్డెన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ది గ్రాంట్ ఆయన ఏమని రాసిండంటే ఫ్రెండ్స్, అక్కడ సెక్షన్ 28 ఏం చెప్తుందో మీకు చెప్తా. సెక్షన్ 28 ఏమని పర్మిట్ చేస్తుందంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ కి సంబంధించి, అంటే ఆయన నేతృత్వంలో ఆయన ఎవరెవరికి పర్మిషన్ ఇవ్వచ్చు, దేనికి ఇవ్వచ్చు, లోపల బయట, ఆర్ టు దట్ మ్యాటర్ రిసైడింగ్ ఇన్ ది ఫారెస్ట్ ఆర్ ఫారెస్ట్ శాంచురీ, ఆర్ టు దట్ మ్యాటర్ ఇట్ ఈస్ దాని తాలూకా సంబంధించి ఏది ఉన్నా అని చెప్తే, దేనికి పైసలు తీసుకోవచ్చు ఆర్ పైసలు కలెక్ట్ చేయొచ్చు అని మాట్లాడితే, ఇన్వెస్టిగేషన్ ఆర్ స్టడీ ఆఫ్ వైల్డ్ లైఫ్ అంటే ఏదైతే మన వైల్డ్ యానిమల్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కానీ, దానికి సంబంధించిన స్టడీ కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఇన్సిడెంట్ కోసమో, లేకపోతే ఏదైనా ఘటన జరిగినా అక్కడికి దానికి కలెక్ట్ చేయొచ్చు. మనము ఫారెస్ట్కి పోయి ఫోటోగ్రఫీ చేద్దామనన్నా, లేకపోతే వైల్డ్ లైఫ్ హ్యాబిటైట్ తెలుసుకుందామనన్నా, ఏదైనా స్టడీ చేద్దామనంటే దానికి కలెక్ట్ చేయొచ్చు, ఏదైనా సైంటిఫిక్ రీసెర్చ్ చేద్దామని అంటే కలెక్ట్ చేయొచ్చు. మనం ఏదైనా టూరిజం లెక్క ఫారెస్ట్ లోపలికి పోదామని అంటే ఆఫ్ కోర్స్ స్పెసిఫిక్ పాకెట్సే ఉంటాయి, మొత్తం వైల్డ్ లైఫ్ లకు పోనీయరు. సో ఆ స్పెసిఫిక్ పాకెట్స్ లకు పోదాము, టూరిజం కింద కన్వర్ట్ చేద్దాము, రిసార్ట్స్ ఏదైనా వైల్డ్ లైఫ్ టూరిజం రిసార్ట్స్ ఏదైనా తయారు చేద్దాము అని అంటే దానికి కలెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి ట్రాన్సాక్షన్ ఆఫ్ లాఫుల్ బిజినెస్ విత్ ఎనీ పర్సన్ రిజైడింగ్ ఇన్సైడ్ ది శాంచురీ, అంటే ఎవరైనా వైల్డ్ లైఫ్ శాంచురీలో ఉంటున్నోళ్ళు, అక్కడ పని చేస్తున్నోళ్ళు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నోళ్ళు, అడవిలో కూడా ఎన్నో రకాలుగా ఉంటాయి, మేబీ డాక్టర్సే ఉండొచ్చు, ఆర్ టు దట్ మ్యాటర్ చెంచులు ఉంటారు, ఎవరెవరు ఉంటారు. ఇదంతా దీనికి డబ్బులు కలెక్ట్ చేయొచ్చు. ఇంకా వైల్డ్ లైఫ్ శాంచరీకి ఏదైనా ఫీ వచ్చినా దానికి ఏదైనా ట్యాక్సులు గీసులు కలెక్ట్ చేసుకుంటాం, అది చేసుకుంటాం అన్నట్టుగా దానికి కూడా చేసుకోవచ్చు. అంతే తప్ప ద అబౌవ్ సెక్షన్ క్లియర్లీ మెన్షన్స్ దట్ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ ది అప్రోప్రియేట్ గవర్నమెంట్ ఈ ఫారెస్ట్లా ఇల్లీగల్ గెయిన్స్ వచ్చే, అంటే పైసలు సంపాదించే ఈ ప్రయోజనాలకు చాలా దూరం ఉండాలా, అండ్ వితౌట్ ఇంటిమేషన్ టు ది గవర్నమెంట్ ఇవన్నీ నాటకాలు చేయొద్దు అని ఇంత క్లియర్ కట్గా ఇలా బొందల గడ్డల మీద మూలలు కొడితే, వీళ్ళు మాత్రము ఇప్పుడు ఆ లెక్కలు మొత్తం డొంక కొండ సురేఖ తీస్తుందా? అక్క కంప్లైంట్ ఇచ్చి మీ చెప్తున్నా, ఒకసారి జర మంచిగా పంపిరక్క రాకేష్ మోహన్ డోబ్రియాల దగ్గరికి, స్వీట్ డబ్బా తీసుకోబోర్రక్క, లేకపోతే కలవనియాడు. నన్ను కలవనియలే, నేను బుంగమూతి పెట్టుకొని అలిగినాక డిప్రెషన్కి పోయినా 2 రోజులు సలైన్ లెక్కిపించిండు నాకు మా వంశాన్ని తీసుకొచ్చి, మళ్ళీ నన్ను కలవనియలేక రాకేష్ మోహన్ డోబ్రియాలు. సో ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఎంతమందిని సస్పెండ్ చేయాలని ఇచ్చిన కంప్లైంట్ 17వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాను, మంత్రి గారికి ఇచ్చాను, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చాను. ఇప్పుడు మరి ఎంతమంది సస్పెండ్ చేయాలి? PCCF నుంచి FRO దాకా సస్పెండ్ చేయాలి, CCFలు చేయాలి, DFO చేయాలి. DFOలు కావచ్చు, CCFలు కావచ్చు, ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మీరు రాకేష్ మోహన్ డోబ్రియాల కింద పనిచేస్తలేరు, మీరు రాష్ట్ర ప్రభుత్వానికి పనిచేస్తున్నారు, అంటే మాకు పనిచేస్తున్నారు. ఆడ 40 to 50% ఆఫ్ ది పని మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులే చేస్తారు పాపం, అవుట్ సోర్సింగ్ వాళ్ళు చేస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో. ఎందుకు నాకెట్ట ఈ కలెక్షన్ మాత్రం వాళ్ళే చేస్తున్నారు, నాకెట్ట అన్న కాదన్నా. ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు చేస్తారు అని అంటే రేపు బలి బక్రా ఎవరిని ఎక్కిస్తారు మాకు తెలియదు, దీంట్లో ఛాన్స్ లేదు. మెయిన్ డోబ్రియాలు ఇరుక్కుంటాడు, ఆయన ఇరుక్కోవడమే కాదు మీకు అందరికి తెలియదు అది తప్పని. పెద్ద IAFS చదువుకొని ట్రైనింగ్ ఆ కోర్టు కేసు అప్పుడు శ్రీనివాస్ లోపల రండి అన్న, ఆ కోర్టు కేసు అప్పుడు శ్రీనివాస్ అప్పుడు అడిగితే నో ఐఎమ్ బిజీ బాబు, చాలా బిజీ అనుకుని నేను బయటికి వెళ్ళిపోయినా. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు పేరు తీసుకొని చెప్తున్నా రామలింగేశ్వర గారు అని చెప్పి CCCFకి నన్ను డైవర్ట్ చేసిండ్రు, మళ్ళీ ఆయన పోయి ఇంకొకళ్ళకి లెటర్ ఇచ్చిండ్రు, మళ్ళీ ఆయన పోయి నువ్వు PCCFతో దగ్గర రాపించుకోరామన్నట, మళ్ళీ గదే PCCF కిందికి పంపిండు కదా, కోర్టు ఆర్డర్ ఉన్నది కదా, అది మీకు సమాజ్ కాదు. గోల్గా తిరిగి ఇంకా కేసుకు వస్తే మరి ఇప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేసిండు కదా, ఎవరికి అలా పైసలు ఇప్పుడు రికవరీ చేసినాయి, మరి అసలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని తినేసిండ్రు, అసలు ఏమన్నా లెక్క ఉందా? అంది ఇస్తలేరు. RTI కింద అడిగితే లెక్క కూడా ఇవ్వలే, ఏమి ఇవ్వాలి అర్థం కాక ఇస్తలేరు. కోర్టు అంటాడు. సో అన్కట్ అన్ఎడిటెడ్ చిత్రగుప్త గిట్లనే ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీకు చెప్తున్నా, మీరు అప్రమత్తంగా లేకపోతే మీకు కొంచెము లా తెలవకపోతే దోసుక దొబ్బుతారు వీళ్ళు. సో నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా
ఎవరన్నా టోలోడు క్యాష్ వసూలు చేస్తున్నాడు అని అంటే ఫాస్ట్ ట్యాగ్లు గిస్టాగ్లు వాడ లేవు అని అంటే అది 99.99% ఇల్లీగల్ టోలే ఉంటుంది. దాని ఏదైనా ఒకటి నిజంగా గైడ్ లైన్స్ అనేది మనం తీసుకోవాలి వంశన. దీనికి అసలు పర్మిషన్ లేదు, ఇంకా గైడ్ లైన్ ఎట్లా ఉంటుంది? జనరల్ గా ఇప్పుడు మనం వేరే దగ్గర పోతాం, ఇప్పుడు ఆంధ్రాలో ఒకటి చూపించినాం కదా, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తో టోల్ పెట్టారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఫాస్టాగ్ పెట్టారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ దానికి ఉందా? నల్లమల అటవీ ప్రాంతంలో 2023లో స్టేట్ హైవే మీద ఉంది, ఫారెస్ట్ మెయింటెనెన్స్ కోసము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకొని ఫోటో కూడా పెట్టుండే ఉంది ఉంది బాజాప్తా ఫాస్టాగ్ ఇంప్లిమెంట్ చేసింది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఐసిఐసిఐ బ్యాంక్ ఫాస్టాగ్ ఇంప్లిమెంట్ చేశారు. సో ట్రాన్స్పరెంట్ గా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఎట్లా యూజ్ చేస్తారు అనేది మాకు తెలియదు, కలెక్షన్ మాత్రం ట్రాన్స్పరెంట్ గా. ఫాస్టాగ్ ఉంది అని అంటే ఇట్ విల్ గో టు అన్ అకౌంట్ పోతుందంటే మనకు పెద్దగా బాధ ఉండదు. ఎవరి దగ్గర పోతుంది వీళ్ళు పెట్టలేరు, ఎందుకంటే పర్మిషన్ లేదు. ఫాస్టాగ్ కూడా ఏమంటాడు, గవర్నమెంట్ పర్మిషన్ అయితే తీసుకురా వీళ్ళు తేలేరు. సో ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి రాలేదు. మన సిసిఎఫ్ ఇన్ఛార్జ్ ఉండే మొన్నటిదాకా, అబ్బా మన ఇప్పుడు కవాల్ టైగర్ రిజర్వ్ కన్జర్వేటర్ మొత్తం ఇన్ఛార్జ్ ఉండే 4 months. ఫస్ట్ డే నేను పోయిన రోజు ఏం చెప్పిన, నేను సీఎం కేసీఆర్ చెప్పిన ఇన్లేదు తెలుసా అన్నాడు. మరి నేను ఎంత పుడింగ్ అబ్బాయినా టైగర్ అనుకున్నాను. ఇచ్చిన మీ కింద డిఎఫ్ఓ మీ డిఎఫ్ఓ మీద చర్యలు తీసుకొని ఇచ్చిన, అయిపోయింది. బ్రవాడ మొత్తం అక్కడికి అయిపోయింది. గాయన మంచాల డిఎఫ్ఓ ఉంటాడు, శివ్ ఆశీష్ సింగ్ ఠాకూర్ అని. సరే అసలు దర్శనం చేసుకుందాం, అసలు ఎట్లుంటారు అసలు గొప్పలు ఐఎఫ్ఎస్ ఆఫీసర్. 2 గంటలు వెయిట్ చేసినాం, వేరే బాధ్యత 2 గంటలు వెయిట్ చేసిన, కారెక్కి వెళ్ళిపోయాను. కానీ వెయిట్ చేయమన్నాడు మమ్మల్ని, 2 గంటలు వెయిట్ చేయించాం. మేము మర్చిపోతాం అనుకున్నా, మర్చిపోము. ప్రజలం మేము పబ్లిక్ మేము మర్చిపోము. ఏమో సనాతని హిందూ ఔరంగజేబ్కే భయపడలే, మీరంతా ఐఎఫ్ఎస్. సో అటవీ దేశానికి ప్రగతిని ఆపుతున్నది 100% ఇట్లా గవర్నమెంట్ ఆఫీసర్స్. మనం చైనాతో ఎట్లా కంపీట్ చేస్తాం? ప్రతిదాన్ని గో టు కోర్ట్ అంటే నువ్వెందుకు ఆడు ఉండేది? న్యూసెన్స్ మీరు దేశ ప్రగతికి స్పీడ్ బ్రేకర్. అందరు లొల్లి పెడతారు. ఇక అసలు కొండా సురేఖకి నేను డైరెక్ట్ చెప్తున్నా, ఈ పీసీసీఎఫ్ ని బర్తరఫ్ చేయరు, సస్పెండ్ చేసి పడేయారు. ఈ షుడ్ బి రెస్ట్రిక్టెడ్. ఇప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇంత అవినీతి పరుడు, ఇంత రెక్లెస్ గా, ఇంత నేను అవినీతి పరుడు అని మనం అనలేము. ఎందుకు అనలేము? హౌ కెన్ హీ టేక్ ఎ డెసిషన్ వితౌట్ చూడడు? Ignorance of law is not an omission of law. IFS, Rakesh Mohan Dobriyal, if you want to try to do anything against me, please think about the law first. ఫస్ట్ తెలుసుకో, నీ ఇగ్నోరెన్స్ వల్ల నువ్వెంత నష్టపోతున్నావు అని తెలుసుకున్న తర్వాత మాట్లాడు. మీకు అసలు ఏదైనా రెస్పెక్ట్ ఇవ్వాలని అంటే ఫస్ట్ మీకు ఆ డిజర్వింగ్ యాటిట్యూడ్ ఉండాలా. మీకు ఆ డిజర్వింగ్ యాటిట్యూడే లేదు. ఫస్ట్ ఎందుకు చెప్పాలనా? అసలు ఎంత వేగ్గా బీయింగ్ ఇన్ దట్ రెస్పాన్సిబుల్ పొజిషన్, అంత బాధ్యత గల పొజిషన్లు ఉండి లెటర్ చదవకుండా మీరు రాష్ట్రపతి దొబ్బుతారు చూడు సంతకాలు. సో యు ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్ అంటారు. బికాస్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదున్నా, రాకేష్ మోహన్ డోబ్రియాల్, ద అకౌంటబిలిటీ లైస్ విత్ యూ. You are the head of the organization, sir. అంతే కదా, DFO రాసిన. Now if there is any sort of a corruption charges that has been held at the ground level, you are accountable to the subjected corruption and you have to be terminated at the initial stages. ఎందుకంటే మీరు ఉంటే దర్యాప్తు మొత్తం నీరు గారుతుంది కదా, 100% మీరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో మై అలిగేషన్స్ ఆన్ యూ ఈస్ దట్ యూ ఫస్ట్ యూ సబ్మిట్ యువర్ రెసిగ్నేషన్ or he should be suspended with immediate effect. ఆప్షన్ లేదు, మొత్తం పైనుంచి కింది దాకా సిసిఎఫ్లు డిఎఫ్లు. దాని తర్వాత ఈ అవినీతి ఆరోపణలు నా మీద లేవు, నేను దూత్కా దులావా సౌమిని సాంప్రదాయని సొప్పిని ఆ స్వీట్ బాక్స్లలో కూడా సీట్లే ఉన్నాయి అని చెప్పి మీరు నిరూపించాలి. అప్పుడే ఆట. ఇప్పుడు బాత్రూమ్ నుంచి ఫోన్ ఎత్తిన డాక్టర్ ప్రభాకర్ గారు వారాన్ని 4 సార్లు తిరుగుతారా? టోల్ కనబడతలేదా? మరి టోల్ కనబడతలేదా? మరి ఇది పరిస్థితి. సో అన్కట్ అన్ఎడిటెడ్ చిత్రగుప్త్, థ్యాంక్ యూ వంశన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ప్రజలకు ఇట్లాంటివి తీసుకొచ్చినందుకు. సో జర కరెక్ట్గా నుండి ఇష్టం వచ్చిన దగ్గర క్యాష్ టోల్ కట్టకుర్రి. నెక్స్ట్ టైం కూడా నా టోల్ కట్టాలన్నప్పుడు క్వశ్చన్లు అడుగుర్రి. క్వశ్చన్లు అడిగి డైరెక్ట్గా యాక్షన్లకు దిగుండ్రి. ఈ కంటెంట్ మీకు ఎట్లా నచ్చిందో, మిమ్మల్ని ఇంత ఎడ్యుకేట్ చేసినందుకు జర కామెంట్ రూపంలో పెట్టుర్రి ఫ్రెండ్స్. అండ్ ఇట్ డిజర్వ్స్ టు బీ ఆబ్వియస్గా మన వంశానికి కూడా ఒక అప్రిసియేషన్ ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఇంత కష్టపడి ఈ డేటా తీసుకొచ్చి మేము కూడా పెడతారు. అండ్ టు దట్ మ్యాటర్ మై ఫేవరెట్ రాకేష్ మోహన్ డోబ్రియాల్ సార్ గారు, నేను మీకు ఏం చెప్తున్నానంటే కొంచెం జర చిత్తశుద్ధిగా ఉండురి సార్, లేకపోతే పరేషాన్ల పతంగులు ఎగిరేయాల్సి వస్తుంది. ఏడికని ఓడొచ్చు అత్తం గుంజిపోతాడో తెలియదు. మళ్ళీ ఇవన్నీ దర్యాప్తు చేసి రాజీనామా చేస్తారా, లేకపోతే మీరు పవర్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో మీరే డిసైడ్ చేయండి. అండ్ ప్రజలను అడుగుతున్నా, ఏం చేద్దాం, ఏం చేయాలి రాకేష్ మోహన్ డోబ్రియాల్ మీ కమెంట్ రూపంలో పెట్టుండ్రి. భారత్ మాతాకి జై.